ప్రైవేట్ బస్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం ఊపందుకుంటోంది. ప్రైవేట్ ట్రావెల్స్ ను అరికట్టాలనే డిమాండ్తో ఐక్య పోరాటానికి రంగం సిద్ధమవుతోంది. ట్రావెల్ మాఫియాకు వ్యతిరేకంగా జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రేపు ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో అన్ని పార్టీల నేతలు, మేధావులు పాల్గొంటారు. ప్రైవేటు బస్సులు యమపురికి దారితీస్తున్నాయి. ట్రావెల్స్ ఎక్కితే గమ్యస్థానానికి చేరే వరకు అనుమానమే. నాయకులు, అధికార గణాల అవినీతి కారణంగానే ప్రైవేట్ బస్ మాఫియా రెచ్చిపోతోంది. ఎన్ని ప్రమాదాలు సంభవించినా, ఎందరు చనిపోయినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లయినా ఉండడం లేదు. చనిపోయిన వారి కుటుంబాలకు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. గాయపడిన వారిని, వారి కుటుంబాలను పట్టించుకునేవారే లేరు. దీంతో ప్రమాదాల కారణంగా గాయపడిన వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వాల ఉదాసీనతను ఆధారం చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా మరింత రెచ్చిపోతోంది. తమను ఎదిరించేవారే లేరని విర్రవీగుతోంది. గతంలో పాలెం ప్రమాదం సందర్భంగా పోరాట సమితి ఏర్పడి బాధితుల కోసం పోరాడింది. ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా పెనుగ్రంచిపోల్లో జరిగిన ట్రావెల్స్ బస్ ప్రమాదం తర్వాత కూడా దివాకర్ ట్రావెల్స్ యజమానులు ఎదురుదాడికి దిగుతూ మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఈ పూర్వ రంగంలో హైదరాబాద్లో ప్రైవేట్ ట్రావెల్స్ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటైంది. ఈ నెల 10వ తేదీన ప్రైవేట్ ట్రావెల్స్ ను అరికట్టాలనే డిమాండ్తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా కారణంగా ఏటా తెలుగు రాష్ట్రాలు 1000 కోట్ల చొప్పున నష్టపోతున్నాయి. ఆర్టీసీ నష్టాలతో నడుస్తుంటే ప్రైవేటు మాఫియా మాత్రం వందలాది కోట్లను అక్రమంగా సంపాదిస్తోంది. కొందరు నాయకులు, అధికారులు అడ్డదారిలో వచ్చే సొమ్ము కోసం ఆర్టీసీని దివాళా తీయిస్తున్నారు. అందుకే ఆర్టీసీని బలోపేతం చేయాలని, ప్రైవేటు మాఫియాని అరికట్టాలని కోరుతూ 10వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. గవర్నమెంట్ బస్సులకైతే, డ్రైవర్లకైతే కనుక శాలరీస్ ఎక్కువ ఉంటాయి, 40-50 వేలు జీతం. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి 10,000, 11,000 కంటే మించలేదు. దానివల్ల వాళ్ళు రాత్రిపూట నడిపే వాళ్ళు కూడా పగలు కూడా పని చేసుకుంటూ, ఓవర్ టైం చేసుకుంటూ ఈరోజు బస్సు ప్రమాదాలకు కారణమవుతున్నారు. నిద్రపోతే చాలు, 2 సెకండ్లు నిద్రపోతే చాలు, బస్సు సరిపోతుంది. అలా జరిగిందే పెనుగంచిప్రోలు యాక్సిడెంట్ కూడా, అలా జరిగిందే కాళేశ్వరి ట్రావెల్స్ కూడా, అలా జరిగిందే పాలెం బస్సు కూడా. ఇట్లా ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వీటన్నిటిని మనం చూస్తూ ఊరుకోవాలా? మన బిడ్డలు ఈరోజు 6 అడుగుల బిడ్డలు ఈరోజు శవాలైపోయి పాలెం బస్ దాంట్లో 6 అడుగుల బిడ్డ 3 అడుగుల శవంగా మాంసముద్దగా చేతికి అందిన తల్లిదండ్రుల శోకం మనం తీర్చగలుగుతామా? పెనుగంచిపోల్లో 11 మంది చనిపోతే వారి శోకాలు మనం తీర్చగలుగుతామా? వారిని ఇంతవరకు పట్టించుకున్న వారు లేరు. అవినీతి పరులైన అధికారులు ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే మరిన్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి. ఆర్టీ అధికారులు కానీ, రవాణా శాఖ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ వీరందరూ లంచాలకి, అవినీతికి పాలై ప్రైవేట్ బస్సుల యొక్క అక్రమాలని చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రమాదాలని నివారించడం కోసం జనచైతన్య వేదిక, ప్రైవేట్ ట్రావెల్స్ పోరాట సమితి ఈ 2 సంయుక్త ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ చర్చాగోష్ఠిని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రైవేటు బస్సుల ప్రమాదాల కారణంగా వందలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ట్రావెల్స్ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షురాలు రేఖ. ముఖ్యంగా మహిళలు, పిల్లలు అనాథలుగా మారుతున్నారని చెప్పారు. ప్రైవేట్ బస్సులు అరికట్టే ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 10వ తారీఖు రోజు ప్రెస్ క్లబ్లో చర్చాగోష్ఠి నిర్వహించి అన్ని అధికార పార్టీలను, ప్రతిపక్షాలను, పాలక పక్షాలను అందరినీ పిలిచి దీని విషయమై మాట్లాడడానికి మేము ముందుకు వస్తున్నాము. ముఖ్యంగా మహిళలు ఇక్కడ నష్టపోతున్నారు. డిపెండబుల్ ఫ్యామిలీ ఎవరైతే మగవాళ్ళు ఎక్కువ జర్నీలు చేసి చనిపోతున్నారో వాళ్ళల్లో మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు కానీ. సో వాళ్ళ కోసం ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు వాళ్ళ కోసం కూడా ఆలోచించి ఒక మాఫియా లాగా ఇది తయారైపోయింది. కిడ్నీ మాఫియా తరహాలో తయారైపోయింది ఈ ట్రావెల్స్లో. దాని గురించి మేము ఏం మాట్లాడట్లేదు. బట్ చనిపోయే వాళ్ళ గురించి వీళ్ళు దీర్ఘంగా ఆలోచించి అవసరమైతే ఒక చట్టాన్ని, ఈ ప్రైవేట్ బస్సు మాఫియా మీద ఒక చట్టాన్ని, పగడ్బందీ చట్టాన్ని తీసుకొచ్చి దాని కార్యాచరణ రూపొందించి ఉమ్మడి రాష్ట్రాలు దీనికోసం ఆలోచిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆర్టీసీని బలోపేతం చేయాలని, ట్రావెల్స్ మాఫియాను అరికట్టాలనే డిమాండ్తో 10వ తారీఖున రౌండ్ టేబుల్ జరుగుతోంది.